హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సర్దుబాటు అనేది ఇద్దరు మనుషుల మీద ఎలాంటి ప్రభావం చూపిందో చెప్పాలని అనుకుంటున్నాను. బాగా చదువుకొని జాబ్లో స్థిరపడ్డ ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని పెళ్లి చేశారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా మంచిగా బాగా డబ్బులు, బంగారం అన్నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రకారం అబ్బాయికి మంచి ఆస్తి పాస్తి ఉంది, అమ్మాయికి మంచి ఆస్తి పాస్తి ఉంది. ఇద్దరు మ్యారేజ్ చేసుకొని వాళ్ళకి కొంచెం ఒక్కగానొక్క ఆడపిల్ల కావడం వల్ల గారాబంగా పెరిగి అదే వాతావరణం అత్తగారింట్లో కూడా రావాలని అనుకుంటుంది కదా ఆ అమ్మాయి. వాళ్ళ నాన్న బాగా ముద్దుగా గారంగా చాక్కున్నాడు. అలా అని అమ్మాయి ఏమీ అంత ఇదిగా ఉండేది కూడా కాదు, తన పని తను చేసుకుంటుంది. కానీ అబ్బాయి మాత్రం కొంచెం మేలు డామినేషన్ ఉంటుంది, ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ అన్నట్లుగా. కానీ ఇది ఆ అమ్మాయి దగ్గర అది నడవలేకపోయింది. అక్కడే వాళ్ళిద్దరికీ కొంచెం చిన్నగా మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. అదే అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని. అక్కడే ఇంప్రెషన్ తప్పిపోయింది కాబట్టి ఆ అమ్మాయి మీద అత్తగారింట్లో అందరికీ కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడిపోయింది. గట్టిగా 1 సంవత్సరం లోపే వాళ్ళ బంధానికి బీటలు వారింది. ఇద్దరు కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకున్నారు. అక్కడ కొంచెం అమ్మాయి కానీ అబ్బాయి కానీ సర్దుబాటు అనేది చేసుకొని ఉంటే వాళ్ళ లైఫ్ వేరే విధంగా ఉండేది. తర్వాత ఒకరికి ఇద్దరు డైవర్స్ తీసేసుకొని ఎవరి వేలో వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే అబ్బాయి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి ఇప్పుడు చేసుకున్న అమ్మాయికి తనకి సెకండ్ మ్యారేజే, ఇతనికి సెకండ్ మ్యారేజే. ఫస్ట్ ఉన్నంత యుగో అబ్బాయి కాడ తగ్గింది. ఇప్పుడు చేసుకున్న రెండో అమ్మాయి కూడా వాళ్ళ ఫస్ట్ హస్బెండ్తో గొడవలు పడి వచ్చింది కదా, తను కూడా ఇదే పొరపాట్లు అక్కడ చేసిన పొరపాట్లే ఇక్కడ చేస్తే ఈ లైఫ్ స్పాయిల్ అవుతుందని ఇక్కడ సర్దుబాటు చేసుకొని ఇప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కాపురం చేస్తుంది. ఆ అబ్బాయి కూడా ఫస్ట్ అయినట్టయితే ఊర్లో పరువు అవి తగ్గుతాయని కొంచెం సర్దుబాటుతనంతో ఇంట్లో అత్త కానీ అతను కానీ సర్దుబాటుతో చేసుకున్నారు. ఇక్కడ నష్టపోయింది ఎవరు? ఫస్ట్ పెళ్లి చేసుకున్నా కదా ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు గారంగా పెంచి అడిగి చాలా వాళ్ళ స్తోమతకు తగినట్టుగా మంచిగా డబ్బు బంగారం పెట్టి పెళ్లి చేశారు. కానీ అది అక్కడ నిలబడలేకపోయింది. అతనికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? సరే అబ్బాయి ఇప్పుడు చేసుకొని అడ్జస్ట్ అయిపోతున్నాడు. అదే అడ్జస్ట్మెంటు ఫస్ట్ పెళ్ళిలో ఉండుంటే ఎంత బాగుండేది. అలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కో విధంగా అడ్జస్ట్మెంట్ మారిపోతుంది. ఫస్ట్ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఉండుంటే అది బాగానే సాగేదేమో, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడి అన్నీ సరిచేస్తుంటే. అదే కదా అడ్జస్ట్మెంట్, ఫస్ట్ అమ్మాయితో అడ్జస్ట్మెంట్ అయ్యి ఉంటే బాగుండేది. ఇప్పుడు సెకండ్ వైఫ్ కాడికి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ అయ్యి మంచిగా ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంతే, ఎవరికైనా కానీ ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క సర్దుబాటు అలా ఉంటుంది. అడ్జస్ట్మెంట్ తోటి ఫస్టే కానీ ఆ అబ్బాయి యుగోకు పోకుండా కొంచెం అమ్మాయిని గారంగా చాకిన పిల్ల కదా, కొంచెం అడ్జస్ట్ అయ్యి తనని జాగ్రత్తగా తీసుకొచ్చుంటే బాగుండేది అని నా అభిప్రాయం.